అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2145 మంది ఉద్యోగులను సంస్థ నుండి తప్పించే సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్ కోతల నేపథ్యంలో ముఖ్యంగా సైన్స్, అంతరిక్ష ప్రయాణం వంటి కీలక మిషన్లపై పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతోంది. తొలగించబడే ఉద్యోగులలో ఎక్కువ మంది GS-13 నుంచి GS-15 స్థాయిలో ఉన్న సీనియర్ అధికారులు ఉన్నారు. వీరు ప్రభుత్వంలో ముఖ్యమైన నిర్వహణ, సాంకేతిక బాధ్యతలు నిర్వహిస్తూ నాసా విజయవంతమైన మిషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరికి ముందస్తు పదవీ విరమణ, ద్రవ్య పరిహారం, రాజీనామా రూపంలో ఆఫర్లు అందిస్తోంది. అందులో 1818 మంది సైన్స్, అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన శాఖలలో పనిచేస్తున్నారు. మిగతా వారు IT, లాజిస్టిక్స్ వంటి ఇతర సహాయక విభాగాల్లో ఉన్నారు. మేరీల్యాండ్ నాసా గోడ్డార్డ్ స్పేస్ సెంటర్లో 607 ఉద్యోగాల కోత, టెక్సాస్ జాన్సన్ స్పేస్ సెంటర్లో 366 మంది, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లో 311 మంది, వాషింగ్టన్లోని నాసా ప్రధాన కార్యాలయంలో 307 మందితో పాటు మరికొన్ని సెంటర్లలో ఉద్యోగాల కోత ఉంటుందని చెప్తున్నారు. కాగా ఈ ఉద్యోగ కోతలు నాసా పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న ఆందోళన ఉంది. దశాబ్దాలుగా సేవలందిస్తున్న నిపుణులను తొలగించటం వల్ల కీలక పరిశోధనలు, అంతరిక్ష మిషన్లు, ప్రణాళికల్లో ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.